జన్నారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణాను పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజాఫర్ అలీ ఖాన్ తెలిపారు. ఎన్నికలలో గెలుపు దిశగా ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని అన్నారు. ఈ ఫీల్డ్ వదిలిపెట్టి మరి ఉన్నత చదువు చదివి మరి ఒక టీచర్గా ఉద్యోగం పొందుతూ మరి టీచర్ ఉద్యోగం చేస్తేనే సమాజ సేవకు కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆమె సమాజ సేవ చేయడం వల్ల ఆమె కాంగ్రెస్ పార్టీ గుర్తించి మరి ఒక మహిళగా ఉండి మరి ఒక చిన్న స్థాయిలో ఉండి కూడా పెద్ద పెద్ద పనులు చేస్తుంది కాబట్టి అధిష్టానం కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఆమెకు ఈరోజు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా 1300 ఓట్లు ఎట్లా వచ్చిందో మెజార్టీ ఎట్లా వచ్చిందో మరి ఎమ్మెల్యే అభ్యర్థి అప్పుడు కొత్తగా మరి అతని ఖానాపూర్ అయినా కానీ మనం 1300 లీడ్ ఇచ్చినాం. అంటే మన మండల ఆమె కాబట్టి ఎంపీ అభ్యర్థి కాబట్టి మొదటిసారి మనకు మన జిల్లా మన మండల ఎంపీ టికెట్ మన పార్లమెంట్లో మన అభ్యర్థిగా చూడడం అనేది మొదటిసారి మేము అందరినీ పిలవడం జరిగింది. ఈ కసరత్తు మనం తయారు చేసినాక మళ్ళీ అతి త్వరలోనే మనకు ఒక టైం ఇచ్చి సుగుణ గారు మన ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో మరి ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ ఉంటుంది. ఆ రోజు మనకు సుగుణత గారు కూడా వస్తారు. అవాళ్ళకు మనం ఏం చేయాలనే దాని మీదే మనం ఒక కసరత్తు తయారు చేసుకుని మన ఒక ప్రణాళిక తయారు చేసుకొని సిద్ధంగా ఉండాలనే దాని మీదే తమ అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈరోజు మనం ముఖ్య నాయకులను చూడడం జరిగింది. తమ యొక్క అభిప్రాయాలను మీరు అందరూ తెలవాల్సిందిగా కోరుతున్నాను. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.